సో జనరల్‌గా ఏంటి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు జాబుల్లోనో, లేకపోతే గేట్ ఎగ్జామ్‌లోనో ఈ నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుందనమాట. అంటే ఇప్పుడు 3 క్వెషన్స్‌కి ఆన్సర్స్ కరెక్ట్ అయ్యి, ఒక క్వెషన్‌కి ఆన్సర్ తప్పైతే 1/4 ఆన్సర్ కట్ జేస్తారు. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ ఎప్పుడూ జరిగేది. అయితే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాటికి కూడా వచ్చేసరికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే, అది సెట్స్ అయినా గానివ్వండి, లేకపోతే జాబ్స్ అయినా జెన్‌కోనో, ట్రాన్స్‌కోనో ఇంకా వేరే ఏదైనా గానివ్వండి, ఇలాంటివి వీటికి కూడా ఉంటుందా అంటే, సో చాలామంది ఈ డౌట్‌తో ఇప్పుడు ఇక వచ్చేసరికి ముందు ముందు ఉండబోతుందేమో, ఇప్పటివరకైతే లేదు అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు గేట్ అనేదేంటి, ఎంటెక్, ఎంఫార్మసీ అంతా చేయటానికి ఇండియా వైస్‌గా ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. మరి పీజీ సెట్ అనేదేంటి, ఏ స్టేట్‌కి ఆ స్టేట్ పెట్టుకునేది. అది కూడా సేమ్ పర్పస్. కాకపోతే ఏ స్టేట్‌లో వచ్చిందో ఆ స్టేట్‌లో జాయిన్ అవ్వటానికి. సో నెక్స్ట్ ఇయర్ జరగబోయే పీజీ సెట్‌కి ఈ నెగెటివ్ మార్కింగ్‌ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి అయితే ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, సో ఇప్పుడు పీజీ సెట్ అనేది గేట్ లాగా సంవత్సరాలు కోచింగులు తీసుకోవటం ఇలాంటివి ఎవరో చేయొద్దు. పీజీ సెట్ అనేది మీరు ఏకధాటికి పెట్టినా కూడా మీకు సీట్ అనేది వస్తది. దానికి గల కారణం ఏంటి? దానికి నెగెటివ్ మార్కింగ్ లేకపోవటం. ఇప్పటి వరకు అదే జరిగింది. మరి ముందు ముందు కూడా అదే జరుగుతుందా అంటే, అసలు అడ్మిషన్‌లు ఫుల్ అవ్వటమే కష్టంగా ఉంది వాళ్ళ రోజున. దానికి గల కారణాలు ఏదైనా కావచ్చు. అందరూ కూడా తక్కువ బీటెక్‌తోనో, బీఫార్మసీతోనో ఆపేసి ఉద్యోగాలు ఎత్తుక్కొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఎక్కువ చదివినా కూడా వేస్ట్ అని చెప్పేసి. ఇట్లాంటి పరిస్థితుల్లో నెగెటివ్ మార్కింగ్ గనక ఇంప్లిమెంట్ చేసినట్టయితే అసలు సీట్లు ఫుల్ అవ్వటం కాదు, క్వాలిఫై అయ్యేవాళ్ళు కూడా ఉండరనమాట. ఓకేనా? సో యూనివర్సిటీలో సీట్ కావాలంటే టాప్ ర్యాంక్ 100 లోపు వస్తే, అంటే కేటగిరీని బట్టి మారుతుంది అనుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు దీనికి నెగెటివ్ మార్కింగ్ ఇంప్లిమెంట్ చేస్తారా అంటే, ఎట్టి పరిస్థితిలో స్టేట్ గవర్నమెంట్ వాటికి ఏది కూడా నెగెటివ్ మార్కింగ్ అనేది వీళ్ళు పెట్టరు. పర్టికులర్‌గా ఈ అడ్మిషన్ సంబంధించింది. ఇప్పటివరకు ఎలా జరిగిందో ముందుకు కూడా అలాగే జరుగుతుంది. అది ఎందుకు పెట్టారు అసలు? గేటు నెగెటివ్ మార్కింగ్ అందరూ క్వాలిఫై కాలేరని చెప్పేసి, మరి వాళ్ళు ఎంటెక్ చేయాలి, ఎంఫార్మసీ చేయాలి, ఇంకా చేయాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి. మీరు దాని గురించి అపోహపడొద్దండి. ఇది ఎప్పుడూ కూడా జరగని పరిస్థితి. సో ఇదండి ఓవరాల్‌గా అయితే. సో చాలామంది అడుగుతున్నారు, పీఈ సెట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పండి. దాని గురించి ఒక వీడియో చేస్తాను. చాలామంది గనక కామెంట్ చేసినట్టయితే. థాంక్ యూ.